వరుస పరాజయాల తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ మళ్లీ పుంజుకునే ప్రయత్నంలో ఉన్నారు. విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ తెరకెక్కిస్తుండగానే కోలీవుడ్ స్టార్ సూర్యకు ఆయన చెప్పిన కథ నచ్చినట్లు ఇండస్ట్రీలో బజ్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ దాదాపు లాక్ అయ్యే దశలో ఉందని టాక్. స్టైలిష్ యాక్షన్ కథతో సూర్యను కొత్త అవతార్లో చూపించాలని పూరీ ప్లాన్ చేస్తున్నారట. అధికారిక ప్రకటన రాకపోయినా ఈ వార్త ఫ్యాన్స్లో ఆసక్తి పెంచుతోంది. టాలీవుడ్లో యూత్ పల్స్ తెలిసిన దర్శకుల జాబితాలో పూరీ జగన్నాథ్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. బద్రీ, ఇడియట్, పోకిరి, బిజినెస్ మెన్ వంటి సినిమాలతో ఒకప్పుడు ఇండస్ట్రీ ట్రెండ్ను మార్చిన ఈ డాషింగ్ డైరెక్టర్ హీరోల్ని కొత్త యాటిట్యూడ్లో చూపించే మేకింగ్కు ప్రసిద్ధి చెందారు. పూరీ మార్క్ డైలాగ్స్, ఫాస్ట్ నేరేషన్, రఫ్ క్యారెక్టరైజేషన్ సినిమాల ట్రేడ్మార్క్గా నిలిచాయి. అయితే కొంతకాలంగా పూరీ జగన్నాథ్ కెరీర్ బాగా డౌన్ అయిపోయింది. వరుస ఫ్లాపులు రావడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు వెనకాడుతున్నారు. ముఖ్యంగా లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో పూరీ ఫాంపై ప్రశ్నలు తలెత్తాయి. వరుస ఎదురుదెబ్బలతో ఆయన కెరీర్ కష్టాల్లో పడిందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే పూరీ జగన్నాథ్ తన స్టైల్ ఏంటో మరోసారి చూపించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన వర్సటైల్ నటుడు విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ను తెరకెక్కిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా టబు, దునియా విజయ్, బ్రహ్మానందం, విటివి గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రియలిస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. మురికివాడల నుంచి ఎదిగే వ్యక్తి కథ చుట్టూ తిరిగే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పవర్ ఫుల్ అవతార్లో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు టాక్. ఈ మూవీ విడుదల కాకముందే పూరీ నెక్స్ట్ ప్రాజెక్టులపై కూడా ఫిల్మ్ నగర్లో చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం పూరీ చెప్పిన పవర్ ఫుల్ కథకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య, పూరీ కాంబినేషన్ దాదాపు లాక్ అయినట్టే అని టాక్. అధికారిక ప్రకటన రాకపోయినా ఈ వార్త ఇండస్ట్రీలో ఆసక్తి రేకెత్తిస్తోంది. సూర్య ఇమేజ్కు తగ్గట్టుగా పూరీ ఓ స్టైలిష్ యాక్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేశారనే ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా మరో స్టార్ హీరోకు పూరీ కథ వినిపించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ కూడా ఓకే దశలో ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇలా వరుస ఫ్లాప్స్ తర్వాత కూడా ఒకేసారి పలువురు స్టార్ హీరోలను లైన్లో పెట్టడం పూరీ జగన్నాథ్ కే సాధ్యమయ్యే విషయానికి అని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇదే సమయంలో బాలకృష్ణతో మరోసారి ఆయన చేతులు కలపవచ్చన్న ప్రచారం కూడా టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో వీరి కాంబోలో వచ్చిన పైసా వసూల్ మిక్స్డ్ ఫలితం ఇచ్చినా ఆ సినిమాలో బాలయ్య స్టైలిష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. వరుస ఫ్లాపుల తర్వాత కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు దూసుకెళ్తున్న పూరీ జగన్నాథ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటీవల కాలంలో సూర్య కూడా ఫ్లాపుల్లో ఉన్న సంగతి తెలిసిందే. కంగువా తో భారీ డిజాస్టర్ అందుకున్న ఆయన రెట్రో తో ఫర్వాలేదనించారు. ప్రస్తుతం ఆయనకు ఓ పెద్ద హిట్టు కావాల్సి ఉంది. అందుకే తెలుగు దర్శకులతో వరుస సినిమాలు చేస్తూ తన మార్కెట్ను బలోపేతం చేసుకునే ప్లాన్లో ఉన్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ సినిమాలో నటిస్తున్న ఆయన చందు మొండేటితో ఒక పీరియాడిక్ కథ, పరశురాం దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన పూరీ జగన్నాథ్ చెప్పిన కథకి ఫిదా అయినట్లు తెలుస్తోంది.